అందరూ నమస్కారం సార్. మా చింతకుంట, నా పేరు ఆంజనేయులు, మా నాయన పేరు చిన్నమయ్య. చింతకుంట మండలం, మానవ జిల్లా. మాకు 61 సంవత్సరాలు దాటిపోయింది. మనం రిటైర్మెంట్ చేసిండు. ఇప్పుడు మాకు ఏమైనా సాయం చేయండి సార్ మీరు అన్నప్పుడు వచ్చే పత్రంలో కేసీఆర్ మా అన్యాయం చేసిపోయిండు. మా పాలకు ఎకరాల కొద్దిగా భూములు ఇచ్చినాము, 5,000 లక్షల రూపాయలు ఇచ్చినాము. మాకు ఇప్పుడు ఏం లేదు, రోడ్లనే ఉన్నాం సార్. నా పేరు రాములు, మా నాయన పేరు పెదపురమన్న. మేము కొత్త ప్రభుత్వం రావాలని మేము కోరుతున్నాం. మహబూబ్నగర్, కౌకుంట్ల మహబూబ్నగర్ జిల్లా, ఇది దేవరకద్ర, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర. మాకు కొత్త ప్రభుత్వం రావాలని కోరుతున్నాము. మాకు అన్యాయం ఏమి చేయకు. కేసీఆర్ ప్రభుత్వం ఇస్తాని వాగ్దానం ఇచ్చాడు, ఇవ్వలేదు. మేము 5 రూపాయల కానుంటి 10 రూపాయల కానుంటి పాలతో కొన్నాం, చేసినాం. రోడ్ల మీద అట్ట చేసాం. మేము బతుకుడు ఎట్లా బతకాలని మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారము. మాది బొత్సాయపల్లి. మా నాయన పేరు కర్రన్న, నా పేరు వెంకటయ్య, దేవరకద్ర మండల్. గత ప్రభుత్వం మమ్మల రోడ్డు పైన పడేసింది. 87 నుంచి మేము అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా కేసీఆర్ అప్పుడు అపార్ట్మెంట్ ఇస్తామన్నారు వారసులకు. ఇప్పుడు రోడ్ మీద పడేసిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న మమ్మల్ని యాక్షన్ తీసుకొని మీ వల్ల మమ్మల్ని దేవరకద్ర మండలకు మళ్ళీ తీసుకొని వస్తే బాగుంటుంది. మేములా పాదాభిషేకం చేస్తాము. తీసుకొని మమ్మల్ని ఒక దారికి దుబ్బితే ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి మా మీద దయ ఉంచి మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది. ఇది ధన్యవాదాలు.